హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సరేను, మనం ఈరోజు వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ కాలేజ్ రాజమండ్రిలో ఉన్నాం. ఇక్కడ అబ్బాయిలు చాలా బాగుంటారని టాక్. Immediately let us move on to our first round. Tagedele. మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నా ఎవరు పిలిస్తే లేచి పరిగెడతారు? హాయ్, దిస్ ఈస్ రాజేష్. ఎవరు పిలిస్తే లేచి పరిగెడతావు? ఎదురింటి ఆంటీ కాల్ చేసి ఇంట్లో అంకుల్ లేరని చెప్పినప్పుడు. Hi, this is Tejasni. తేజస్విని, వెరీ క్యూట్ రా నువ్వు. తేజు, క్వశ్చన్ ఏంటంటే, నువ్వు హాస్పిటల్ బెడ్ పైన ఉంటే ఎవరు వచ్చి పిలిస్తే లేచి పరిగెడతావు? మన లైఫ్ కి బొక్క పెట్టిన ఫ్రెండ్ మళ్ళీ పిలిచినా మళ్ళీ వాడు వెనకాల వెళ్తాం. అవునా? హాయ్, దిస్ ఇస్ జాకేష్. ఎస్ జాకేష్, నీ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు హాస్పిటల్ బెడ్ పైన ఉంటే ఎవరు వచ్చి పిలిస్తే లేచి పరిగెడతావు? నర్స్ పిలిస్తే పరిగెడతా. అంటే నర్సు కోసమే హాస్పిటల్కి వెళ్ళావా? వాడు నర్సు కోసమే హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే వాడు జాకేష్ కాబట్టి. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి పిలిస్తే బెడ్ నుంచి లేచి పరిగెడతావు? పార్టీకి వెళ్దామని ఫ్రెండ్ పిలిచినప్పుడు. బేసిక్ గా అలా పార్టీ చేసుకొని దేనో దాని గుద్ది బెడ్కి వెళ్ళి ఉంటావు నువ్వు ఐసీయూలోకి. దేవకి అంటే పార్టీ అంటే దేవకి. జాతి రత్నాలు రా మీరు. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. హాయ్, ఐఎమ్ రమ్య. హాస్పిటల్లో బెడ్ పై ఉన్నప్పుడు ఎవరి కోసం లేచి పరిగెడతావు? నా లవర్ లేచిపోదాం అన్నప్పుడు పరిగెడతా. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? బెడ్ నుంచి లేచిపోదాం అన్నప్పుడు బెడ్ నుంచి లేచి పరిగెడుతుంది, అంతే కదా? Yes, yes. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. ఎస్ రేణు, సూపర్ గా మాట్లాడుకున్నాం. వీళ్ళు సూపర్ గా ఆటలు కూడా ఆడతామని అంటున్నారు. ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆటలు ఆడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మన గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఎస్, మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతులో ఈ రోజు మనం ఆడబోయే ఆట పరుగో పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడడానికి మా సైడ్ నుంచి నలుగురు కత్తులు లాంటి అమ్మాయిలు రాబోతున్నారు. నా టీం నుంచి కూడా నలుగురు టపాసు లాంటి అమ్మాయిలు రాబోతున్నారు. వెల్కమ్ దెం. Yes, let's welcome participants. ఎస్ రేణు, పార్టిసిపేట్స్ అయితే రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటి? సో గేమ్ ఏంటి, ఎలా ఆడాలి తెలియాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. ఓకే, సో రెండు టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలంటే, ఈచ్ టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు. 2 బ్యాచెస్ గా డివైడ్ అవుతారు. ఈచ్ బ్యాచ్ కి 2 minutes టైం ఇస్తాము. ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఈ 2 గోన్ సంచులు వేసుకుని ఈ కోన్స్ తీసుకోవాలి. సో ఆ గోన్ సంచులు వేసుకున్న తర్వాత గెంతుతూ వెళ్ళి ఇక్కడ ఉన్న వెజిటబుల్స్ ని ఆ కోన్ లో పట్టేంత వరకు వేసుకొని అలాగే గెంతుకుంటూ వెళ్ళి అక్కడ టబ్ లో ఆ వెజిటబుల్స్ ని డంప్ చేయాలి. ఇలా టీమ్ కి ఇచ్చే 4 minutes టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ వెజిటబుల్స్ ని కలెక్ట్ చేసి అక్కడ టబ్ లో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీ? We are ready. Side, please. We are the locals. పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ గో. తీసుకోండి తీసుకోండి. చాలే అక్కడ ఫిల్ చేసుకుందు పో. ఆడుతూ పాడుతూ వెజిటబుల్స్ అందులో కోన్లో వెజిటబుల్స్ వేసుకోవా? గో.
చిరావా బనిక నాయమ్మ నా తల్లి నా చిరావా వెళ్ళు 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 పరిగెట్టుకుంటూ వెళ్ళేసే గెంతు గెంతు జంప్ కార్తీక్ ఇంకే బ్యాగ్ బాయ్ పర్లేదు లావు పెట్టుకునేది అరే జంప్ రా అను మెల్లగా మనం జంప్ చేసుకుంటూ వెళ్దామా అరే నడవకూడదురా జంప్ రా ఆయాసం వస్తున్నా సరే ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ గేమ్ లో మేము ఎక్కడ తగ్గట్లేదు తగ్గకండి, అంతకన్నా తగ్గితే మేము చూడలేం. ఇక్కడ కమ్ హియర్ అరే తీసుకోరా తీసుకున్నావా వచ్చేదా 3, 2, 1 టైమ్ అప్. ఓకే సో నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ ఎన్ని వెజిటబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. Yeah. 1 2 3 4 5 6 16 17 సో టోటల్ 17 వెజిటబుల్స్. నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ పార్టిసిపెంట్స్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3 2 1 గో. అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకో ఇదంతా పోయాలి కదా. మధు ఇటు. రైట్ జంప్ రైట్ రైట్. సిగ్గుపడకరే ఇగోడే టమాటో రే. జంప్ హియర్ ఇటు ఓన్లీ నీ కాళ్ళు మాత్రమే పని చేయాలి. నీ చెవులు కళ్ళు ముక్కు ఏమి పని చేయకూడదు. ఆ టమాటో అందులో వెయ్యి. ఇగో టొమాటోస్ ఇక్కడ రా. అరే జంప్ రే. టైమ్ అప్. ఓకే ఆవేశంతో ఉద్రేకంతో ఆడిన మా టీం సెకండ్ బ్యాచ్ గర్ల్స్ ఎన్ని వెజిటబుల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 టోటల్ 14 వెజిటబుల్స్. సో నా టీం నుంచి గర్ల్స్ టోటల్ గా చేసిన స్కోర్ 31. నెక్స్ట్ కార్తిక్ ఈ గేమ్ లో విన్ అవ్వాలంటే టోటల్ గా చేయాల్సిన స్కోర్ 32. వెరీ Are you గుడ్. ready? yes ready. Go. we are ready. మా ఫస్ట్ బ్యాచ్ పార్టిసిపేట్స్ రెడీగా ఉన్నారు. టైం స్టార్ట్ చేస్తున్నారు. రెడీయా? 3 2 1 స్టార్ట్ గో. ఆపగరా ఎవరు మాట్లాడదు. ఎలే జంప్ చేస్తుంది. జంప్ వెళ్ళరా. జంప్ చేతిలో పట్టుకో వెళ్ళరా. మాట్లాడకరా. వినకరా. అరే నీ డ్రెస్ వెళ్ళరా పరిగెత్తు లగెత్తురా ఆదాము. తీసుకో దాన్ని చేయబెట్టు. నదిలో మునకై గుటకై లైఫ్ చాలు వెళ్ళరా.
ఎల్లురా, చాలురా. చాలు చాలు ఎల్లు అరే అలసిపోయా ఎల్లురా ఎల్లురా. త్రీ టూ వన్ టైమ్ అప్. ఎస్ పరగో పరగో గేమ్ లో మా ఫస్ట్ బ్యాచ్ పార్టిసిపేట్స్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. 24. సో మా ఫస్ట్ బ్యాచ్ పార్టిసిపెంట్ 24 వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కోసం వెయిట్ చేద్దాం. కమాన్. పర్గో పర్గో గేమ్ ఆడడానికి నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ గో. స్టార్ట్ గో. ఎత్తుకోరా, ఇక్కడ ఎత్తుకోరా, ఇక్కడ ఎత్తుకో, ఇక్కడ ఎత్తుకో, ఫస్ట్ ఇక్కడ ఎత్తుకో, ఆ తర్వాత ఎత్తుకుందు. మాటిదట్లేదు వీళ్ళు కష్టమే. ఓ, కాదు కాదు నువ్వు ఇట్రా అమ్మా, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇట్రా. అయ్యో కింద పడిందా? జంప్ రా జంప్. కింద పడతి. ఆ, తీ, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అరే ఆడ కింద పడ్డది కూడా పైన. జంప్ ఇట్లా గెట్ ఒకసారి. లోపల అందులో రా. అరే ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం. లాస్ట్ రేపు ఆగకరా. త్రీ టూ వన్ టైమ్ అప్. పర్గో పర్గో గేమ్ లో మా సెకండ్ బ్యాచ్ పార్టిసిపెంట్స్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16. 16 17 18. ఎస్ పర్గో పర్గో గేమ్ లో మా గర్ల్స్ అద్భుతంగా ఆడి 42 వెజిటేబుల్స్ ని కలెక్ట్ చేశారు. మా టీమ్ గర్ల్స్ అందంగా ఆడి 31 వెజిటబుల్స్ ని కలెక్ట్ చేశారు. Side, please. We are the locals. ఓకే సో అందం కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కానీ వెళ్ళడం మాత్రం పక్కా. ఎక్కడికి? గోదావరిలోకి. ఎస్ మొత్తానికైతే మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్, ఎందుకంటే గెలిచాం కాబట్టి. సో మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్, ఎందుకంటే మేము పరిగెడుతున్నాం కాబట్టి. ఎస్ సూపర్ గా ఆడారు మా గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ గర్ల్స్ వీరుల్లా పోరాడి రన్నర్లుగా నిలిచారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి బ్రదర్ ఆర్ సిస్టర్ ఉండాలని అనుకుంటారు? జాబ్ చేసి పోషించే అన్నయ్య కావాలి. జాబ్ చేసి పోషించే అన్నయ్య. నువ్వేం చేస్తావా? మా తిని కూర్చుంటావా? హాయ్ దిస్ ఈస్ కుమారి. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి. నాకు నా లవర్కి మీడియేటర్గా పనిచేసే తమ్ముడు కావాలనుకుంటున్నాను. ఇదిగో ఈవిడే మీ చెల్లి. చెల్లి బావేం చేస్తున్నాడు? ఏ మర్దల్, ఏ మర్దల్ కమ్రా. చెప్పురా. బావా చెప్పరా. నువ్వేం చేస్తున్నావని అక్కడికి ముందు. ఏం చేస్తున్నావు అని అడిగాను. నీతో సరసాలు ఆడుతున్నాను చెప్పు. ఓకే బావా. చెల్లి నిన్ను నాకు కనెక్ట్ చేయమన్నానా, నిన్ను కనెక్ట్ అయిపోమన్నానా? హాయ్
హాయ్ దిస్ ఈజ్ లిఖిత. క్వశ్చన్ ఏంటంటే అనవసరంగా బుక్ అయ్యావా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యి ఇంకో సంబంధం వచ్చినప్పుడు. హాయ్ ఐఎమ్ విజయ్. సో విజయ్, అనవసరంగా బుక్ అయ్యావా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫ్రెండ్ గాడి కొడుకుని చూసి వీడేంటి అచ్చం నాలాగే ఉన్నప్పుడు. అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. సార్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా అనుకుని నుంచున్నప్పుడు అనవసరంగా బుక్ అయ్యాం అనుకుంటా. తెలియకపోయినా నిల్చుంటావు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను సార్. సో అనవసరంగా బుక్ అయ్యావని ఎప్పుడు అనుకుంటావు? హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసి పోలీసులకు దొరికినప్పుడు. పోయినప్పుడు. అయ్యో దొరికిపోయావా? అందుకే రోజు కాలేజ్కి లేట్ వస్తున్నావు నువ్వు? లేదు, టైంకే వస్తుంది కదా. మా స్టూడెంట్స్ ఎప్పుడు టైంకే వస్తారు. నువ్వే లేట్ వస్తావు. లేదు, అబ్బాయిలందరినీ కవర్ చేయాలి కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆపురా బాబు అని ఎప్పుడు అంటారు కార్తిక్ మాట్లాడినప్పుడు? ఒకసారి ఆపురా బాబు. ఎవరే మాట్లాడారు? ఐఎమ్ కార్తిక్. కార్తిక్ 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 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్న టైంలో డ్రైవర్ అరవపోతే మాకు కష్టం వచ్చింది, వాళ్ళ దేవుడిని ఆపమంటున్నావు. చెప్పు ఆపమని. వాళ్ళ దేవుడా? ఆపు ఆపు. మరి నా పేరు ఎందుకు పెట్టుకున్నారా నువ్వు? దిస్ ఇస్ రాజేశ్వరి. ఆపు అని ఎప్పుడు అంటావు? ఇంట్లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ పదే పదే కాల్ చేసినప్పుడు ఇంకా ఆపరా బాబు అని. ఏం చెప్తావు అప్పుడు ఇంట్లో వాళ్ళకి? ఎవడే ఓకే ఫోన్ చేస్తున్నాడు అంటే ఏం చెప్తావు? కస్టమర్ కేర్. సైలెంట్ పెట్టి ఫోను. కస్టమర్ కేర్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇవ్వు మీ మమ్మీకి. మీ మమ్మీకి ఊరికే చేస్తున్నాడు కస్టమర్ కేర్. మాట్లాడు మాట్లాడు. హలో హాయ్ బేబీ. యాందిరయ్యా యాం చేస్తున్నా? మీరు ఐ లవ్ యు. హే శరత్. ఏ వాయిస్ చాలా క్యూట్ గా ఉందిరా. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఏ దొంగ. ఎవడ్రా వీడు? ఫోన్కి మకిలి పట్టించాడు. ఎవడే వీడు? నాకు తెలీదు. మరి ఎవడీడు? నీకు తెలియపోతే రాంగ్ నెంబర్. హలో హలో, ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి? రాజేశ్వరి. ఓ రాజేశ్వరి, రాంగ్ నెంబర్. మై సెల్ఫ్ వంశీ. వంశీ, ఏ హీరో ఫ్యాన్ నువ్వు? అల్లు అర్జున్. డైలాగ్ చెప్తావా ఏదైనా అల్లు అర్జున్ది? ఎర్రతో అన్ని స్టైల్ గా ఉన్నాడు అనుకో. మాస్ ఊరా మాస్. ద థింగ్ ఈజ్ ఆపు అని ఎప్పుడు అంటావు? పక్కనకు వచ్చిన ఫ్రెండ్ ఉదయం నుంచి గ్యాస్ వదులుతున్నప్పుడు. హాయ్ దిస్ ఇస్ మాధురి. అంటే ఆపురా బాబు అని ఎప్పుడు అంటావు? అమ్మాయిల ముందు బిల్డప్ కొట్టే అబ్బాయిని చూసినప్పుడు అనిపిస్తుంది కదా. అమ్మాయిల ముందు అమ్మాయిలు కూడా బిల్డప్ కొడుతుంటారు అప్పుడప్పుడు. అరే నీ హెయిర్ స్టైల్ బాగుందిరా. ఎందుకు? అది ఎవరు చేశారు? నేనే చేసుకున్నా. బ్యూటీ పార్లర్ పని చేస్తావా? మన వాళ్ళు సూపర్ గా ఆన్సర్ చేశారు. గేమ్ అదరగొట్టారు. ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ మేము కూడా ఇస్తామని మన ముందుకు వచ్చేస్తున్నారు షో టు మోటు. వద్దు పట్టినా నీ సెల్ తీసుకొని. ఏనా వద్దునా అంటే మళ్ళీ అయ్యో రామా, ఇంత ఇస్తానని అడుగు. అయ్యో అట్లా కాదన్నా. ఇద్దో ఇద్దో ఇదే అది రెన్యూ కాదన్నా. ఇంతని చెప్పున్నా. అయ్యో రామా, వారం ఎవరెవరు అన్నా సౌండ్ గాని ఎట్లా వస్తుంది చూడు. ఇంత ఇస్తానని చెప్పమన్నా, అంతే కదా. దాన్ని బోని నీదే. నేను చెప్పేది పొద్దున్నే బోని పలాన్ని ఇంత ఇస్తానని చెప్పు గిట్టుకుంటే ఇస్తాను, లేదంటే లేదు భయ్. ఇంత ఇస్తానని చెప్పు గిట్టుకుంటే ఇస్తాను, లేదంటే లేదు భయ్. గుడిసెలు ఎవరు వాడినా పట్టుకుంటారప్పా. ఆహా, నీకు బిల్లు అన్ని ఇస్తా. నీకు ఇవి మామూలు షాప్లోటివి. నీకు బిల్లు దాని బాక్స్ అన్ని ఇస్తా, బిల్లుతో సహా ఇస్తా నేను. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? దీంట్లో వస్తాను. నువ్వు ఓకే అయితే నీకు బాక్స్ గీక్స్ అన్ని ఇచ్చేస్తా, నీకు బిల్లులతో సహా ఇచ్చేస్తా. బాక్స్ గీక్స్ అన్ని ఇచ్చేస్తా, నీకు బిల్లులతో సహా ఇచ్చేస్తా. ఓ తెల్ల పేపర్ రాసిస్తా.
ఈ ఫోన్ నాదని తెల్ల పేపర్లో రాయిస్తా. ఇంకా నీకేమి బిల్లుతో సహా ఇస్తా. తీసుకో. ఇది బాగుంటుంది చూడు, ఇది కొత్తది మోడలు. ఈ మోడల్ వల్ల ఉంటుంది చూడు. ఎంత పడుతుంది ఇది? అంతా 2500. నీకు బాక్సు చెవులో పెట్టుకునేటివి అన్నీ చేసుకునేటివి అంతా. నీకు బాక్సు చెవులో పెట్టుకునేటివి అన్నీ చేసుకునేటివి అంతా. బాగుంటుంది చూడనా. ఏది నువ్వు ఊరికే ఇచ్చిపోతే మళ్ళీ ఏం తలకాయ నొప్పి. నీకు బిల్లు ఇస్తాను నేను. నీకు బిల్లు ఫోన్ ఏది? ఏది కొత్త ఫోన్. కొత్త ఫోన్ ఉంది, బ్యాగ్లో ఉంది. నువ్వు ఓకే అయితే కన్నా, నువ్వు రేట్ ఓకే అయితే కానీ ఇచ్చేస్తా. నువ్వు రేట్ ఓకే అయితే నీకు ఇచ్చేస్తాను. నీకు బిల్లు కానీ నీ పేపర్లో రాయిస్తా కదా నీట్గా, ఇది ఫోన్ మా అవి అని సీల్ వేసి ఇస్తా. బట్ ఇట్లా వస్తుంది. షాప్ ఏడ మీది? మాది వంగమాటలో. చోటు మోటు పర్ఫార్మెన్స్ ఎర్రగా తీశారు. మీకు ఎలా అనిపించింది? సూపర్. ఇలాంటి సూపర్ ఎపిసోడ్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then, stay tuned to ETV Plus. This is Karthik. This is Renu signing off. Bye bye. Ta-ta.